పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ బయటకు వచ్చాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎట్టకేలకు కలుగులో నుంచి బయటకు వచ్చాడు. యుద్ధ వాతావరణం సద్దుమణుగుతూ ఉన్న సమయంలో బయటకు వచ్చాడు. యుద్ధ వాతావరణం జరగటానికి ముందు, ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి ముందు, పహల్గామ్ దుర్ఘటన జరగటానికి ముందు అసీం మునీర్ ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. నిజానికి అసీం మునీర్ అనూహ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా అయ్యాడు. అవ్వకూడని వ్యక్తి, కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా మాట్లాడి భారతదేశంపై విషం కక్కే వ్యాఖ్యలు చేశాడు. తరతరాలకు పాకిస్తాన్లో భారతదేశంపై ఎలా విషం కక్కాలో ప్రతి జనరేషన్కి చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు పాకిస్తాన్ సత్తా ఏంటో భారత్కు తెలుసు అనే విధంగా మాట్లాడాడు. ఏప్రిల్ 16వ తారీఖున కారు కూతలు కూశాడు ఈ అసీం మునీర్. ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఘోరమైన దాడి జరిగింది మన భారతీయులపై. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. ఆపరేషన్ సింధూర్లో ఒకసారి చూడండి, ఎక్కడా బయటకు రాలేదు. ఒకసారి అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు కదా, ఇతనే వీడే అసీం మునీర్. భారత్పై నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొట్టే అసీం మునీర్. చూడండి ఒకసారి, దాడుల తర్వాత మనం జరిపిన దాడుల్లో గాయపడిన ఉగ్రవాదులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను చూస్తున్నారా? ఈ ఆర్మీ చీఫ్, నేను చాలా ధైర్యవంతుణ్ణి, పాకిస్తాన్ ప్రజలు చాలా ధైర్యవంతులు, పాకిస్తాన్ వీరగాథలను, పాకిస్తాన్ వీర చరిత్ర భారతదేశానికి తెలుసు, మన దేశ పౌరులకు తరతరాలకు చెప్పండి అని అంటున్నాడు. అంటే భారత జరిపిన ఆపరేషన్ సింధూర్లో పారిపోయిన పాకిస్తాన్ చరిత్ర గురించి తరతరాలకు చెప్పాలా? ఇప్పుడు ఆసిఫ్ మునీర్ బయటకు వచ్చాడు. బంకర్లో నుంచి ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతూ ఉన్నాయో అప్పుడు బయటకు వచ్చి వాళ్ళను పరామర్శిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ఆపరేషన్ సింధూర్లో, వీళ్ళందరూ ఉగ్రవాదులే, ఆపరేషన్ సింధూర్లో గాయపడిన ఉగ్రవాదులను అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పరామర్శిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో, మనం పాకిస్తాన్పై తీవ్ర చర్యల దిశగా ఎప్పుడైతే సన్నాహాలు చేస్తూ ఉన్నామో అప్పుడే ఈ అసీం మునీర్ తన భార్య బిడ్డలు, పెళ్ళాం బిడ్డలు గుర్తొచ్చి వాళ్ళందరినీ కూడా విదేశాలకు సురక్షితంగా ఉండాలని పంపించేశాడు. ఈ సమయంలో, ఉద్రిక్తతల సమయంలో ఎక్కడా కూడా బయటకు రాలేదు ఈ అసీం మునీర్. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ని జైలు పాలు చేయడంలో కూడా ఈ అసీం మునీరే చాలా ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు బయటకు వచ్చి గాయపడిన ఉగ్రవాదులను పరామర్శిస్తున్నాడు. గతంలో భారత్పై అసీం మునీర్ ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. యుద్ధ సమయంలో ఎక్కడా కూడా కనిపించలేదు. కుటుంబాన్ని లండన్కు తరలించే మనవాడు మాత్రం బంకర్లో దాక్కున్నాడు.